అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఆయుర్వేదిక్‌లో ఎట్లయితే మనకి ఘనజీవామృతం తయారు చేసుకోవటం. రైతులకి అందరికీ కూడా ఏంటంటే నేను చెప్పేది ఒక ఆవును పెంచండి. ఒక నందిని పెంచండి. పెంచిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే మనం ఈ ఘనజీవామృతం తయారు చేసుకునే విధానం ఒక్కసారి మీరొచ్చి నా దగ్గరికి వచ్చేసి ఏమేమి వాడుతున్నారు? ఏ రకంగా చేసుకుంటున్నారు? వచ్చి చూడండి. అట్లాగే మీరు వచ్చేటప్పుడు ఒక 5 కేజీలు నా దగ్గర నుంచి తీసుకెళ్ళండి. ఒక చెట్టుకి వాడి చూడండి మీరు ముఖ్యంగా. ఇదేంటంటే న్యాచురల్‌గా మన దగ్గర 200 ఆవులు ఉంటాయి. ఇది వచ్చేసేసి ఏదైతే కషాయం నుంచి వచ్చిన ఆవుల్ని మనం కాపాడుకొని వాటికి ఏంటంటే రోజుకు ఒక 6 గంటలు తిప్పుతాం ఇక్కడ. తిప్పేసేసి మనం శుభ్రంగా వాటికి వచ్చే పేడ ఎంత న్యాచురల్గా వస్తుందంటే అంత ఆయుర్వేద మూలికలు అన్నీ కూడా తినేసేసి ఈ అడవులెంపట గుట్టలెంపట పుట్టలెంపట తిరిగి వచ్చిన ఆవులతో తీసిన ఎరువు ఇది బంగారం. అసలు మీరు ఎవరైతే రైతులు ఎవరైతే 2 ఆవులు పెంచుకొని మీరు వచ్చేసి మీరు స్వయంగా చేసుకుంటానికి మీకు అందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇప్పుడు గోశాలలో కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి అనేక గోశాలకు తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడైతే చింతపల్లి సాయిబాబా గుడి దగ్గరికి నేను ఆల్రెడీ చెప్పాను, ధనంజయ్ గారికి చెప్పాను. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ దగ్గర 400 తల్లులు ఉన్నాయి గోమాతలు. ఈ 400 ఆవులతో మీరు బంగారం అంటే ఈ ఎరువు అనవసరంగా మీరు ఎవరెవరికో ఏ రకంగా పచ్చిది ఇచ్చేస్తున్నారు కనుక చేయకూడదు. ఇది వచ్చేసి మనకు 60 రోజులు ఈ పండించుకునేటట్టుగా మనం చేస్తే రైతులకు అందరికీ కూడా నేను నేర్పుతానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వచ్చేసి ఇక్కడికి ఈ రకంగా మనం ఒక 40 రోజులు మనం కష్టపడేసేసి ఏమీ లేదండి, ఒక డ్రమ్ముడు నీళ్లు, దాంట్లో కొద్దిగా మజ్జిగ, దాంట్లో వచ్చేసి ఈ ఆవు పంచకం మనకు తెలిసిందే, ఈ బెల్లము, పుట్టమొన్ను, శనగపిండి, లేదు శనగపిండి దొరకలేదు అనుకుంటే ఉలవలు, లేదనుకుంటే ఒక 4 రకాలు 4 పావు కేజీలు, 1 కేజీ దాంతో ఇచ్చేసేసి ఒక 60 రోజులు మనం మాగబెట్టుకొని తర్వాత ఇది స్వయంగా ఈ పేడ జల్లెడ పట్టుకొని మనం వేస్తే ఏమవుతుందంటే తొందరగా మనకి ఏంటంటే ఒక గంటలో మనకి ఏర్లకి చేరే విధానానికి వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఈ వాసన కూడా చాలా బాగుంటుంది. అందరూ రైతులు నేర్చుకోమని మీ అందరికీ కూడా నేను నా ఒక్క సలహా ఏంటంటే ముందు నేర్చుకునే విధానం చూడండి. లేదు ఒక 5 కేజీలు తీసుకెళ్ళి మీరు ఎంత దూరం వచ్చేసేసి ఏ రకంగా మీరు ఒక్క చెట్టుకి ఒక ఏదైనా జామ చెట్టు కానివ్వండి, మన మామిడి కానివ్వండి, ఏదైనా మనం కూరగాయల పంటలు కూరగాయల్లోనైనా సరే తీసుకొని వెళ్ళి మీరు దయచేసి ఇది వాడి చూడండి. ఇది చూసిన తర్వాతనే మీరు నేర్చుకోండి. మీకు అందరికీ మీ ఊర్లోకి వచ్చేసి ట్రైనింగ్ ఇస్తాను, లేదు మీరు ఇక్కడికి వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వమంటే నేను ఇస్తాను. ఎంతో 1 గంట పని అండి. 1 గంట పనిలో మనకి ఒక 10 రోజులు మీరు కేటాయించి చేసుకుంటే చూడండి ఎంత తేమతో ఉంటుందో. ఇది ఏర్లకి మనం ఇస్తానా అనేక తెగుళ్ళు తట్టుకుంటుంది, చెట్టు తట్టుకొని మనకి అమోఘమైన పంట మనకి వస్తుంది. మామిడి కానివ్వండి, సపోటా కానివ్వండి, బత్తాయి కానీ, నిమ్మ తోటలు కానీ, తర్వాత మినుము, పెసర, ఈ వచ్చేసి ఈ అపరాలు పంటలు ఉన్నాయి కనుక ఈ పంటలకు కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఎంత తొందరగా భూమి లాక్కుంటుందంటే ఎర్రల్ని మీరు ఒక 20 రోజుల్లో ఈ చెట్టుకి వేసిన తర్వాత ఒక 20 రోజుల్లో మీరు తవ్వి చూడండి. ఎర్రలు మీ భూమిలోనే ఉంటేనే, అదిగాక ఇది దగ్గరగా 150 ఫీట్ల నుంచి 40 ఫీట్ల వరకు ఈ నీళ్ళని పైకి తీసుకొస్తుంది. ఈ ఆవు పేడ ఉన్న మహత్యం ఏంటంటే ఈ ఎరువులో ఉన్నది నేచురల్గా భూమి ఎక్కడైతే తేమ వెళ్ళిపోతుందో, భూమి ఆరుదల వచ్చేస్తుందో, ఆ భూమిలో తేమ రావాలి, మంచి పంటలు పండాలి అని అంటే ఈ ఎరువును ఒక్కదాన్ని మనం వాడి ఒక్కసారి చూడండి. మీరు చూసిన తర్వాత మీకే అనుభవం అవుతుంది. వదిలిపెట్టుకోకుండా దీన్ని వాడుకుంటారు. ఇది మీకు ఎందుకు నేర్చు అని అంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భూమిని చాలా పాడు చేసేసాం. భూమిని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసాం. ఇక భూమికి అంత శక్తి లేదు. ఇక మనల్ని ఏదో నువ్వు వేస్తే పండించే అంత శక్తి లేదు. మనమే పాడు చేసేసాం కనుక మనమే మళ్ళీ ఆదర్శనం చేసుకొని ఈ పంచభూతాల్లో ఉన్నది ఏదైతే ఉంటుందో, రేత్రి ఒక వాతావరణం ఉంటుంది, పగలు ఒక వాతావరణం ఉంటుంది. ఈ పగలు వాతావరణానికి తగ్గట్టుగా మనం రేత్రి, ఎందుకనంటే ఈ పేడతో ఎవరైతే మనం ఈ ఘనజీవామృతం తయారు చేసుకొని పంటలు పండిస్తామో, ఎవరైతే క్యాన్సర్ బాధ నుంచి పడుతున్నారో, ఆరోగ్యం పూర్తిగా చెడగొట్టేసుకుంటున్నారో, 1 లక్ష రూపాయలు హాస్పిటల్కి ఖర్చు పెడతారు, 10 లక్షలు అంటే ఖర్చు పెడతారు. 1 లక్ష రూపాయలు ఎరువు వాడండి అని అంటే భయపడిపోతారు. 10 ఆవులకి మేత పెట్టి ఆ పేడ తీయమంటే భయపడిపోతారు. మరి ఈ క్యాన్సర్కి మనమే చాలా వరకు క్యాన్సర్కి మనమే ఆహ్వానిస్తున్నాం అన్నట్టు ఉంది. అదే కాకుండా
ఒక టన్ను తీసుకెళ్ళి మనం ముందు తీసుకెళ్ళి ఒక అర్ధ ఎకరానికి వాడదాము, ఒక ఎకరానికి వాడదాము, ఒక 10 కేజీలు తీసుకెళ్ళి వాడదాము అనేది మీరు చేసుకొని మీ ఇంటి దగ్గర మీరు తయారు చేసుకునేది చేస్తారని అందరికీ కూడా మీకు చేతులు ఎత్తేసి నేను మొక్కుతున్నాను, మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నా. ఎందుకనంటే ఇది మనం 30 సంవత్సరాల క్రితం మనం చేసిన దాన్ని ఇప్పుడు మనం వచ్చేసి ఈ కాఫీలకి, టీలకి, ఈ అనారోగ్యానికి, క్యాన్సర్కి, షుగర్కి, బీపీకి, అనవసరమైన ఆటికి వచ్చేసి పిల్లలకి నేర్పలేకపోతున్నాం. మనం తెలుగు ఇప్పుడు మర్చిపోయాం. అందరికీ కూడా తెలుగు ఎట్లా మర్చిపోయాం, మన తెలుగు భాషని మనం వాడుకలోకి తెచ్చుకోలేకపోతున్నాము. ఏరా మతస్థులు వాళ్ళ దాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. మనకి దగ్గరుండే ఆవుని మనం అంత చారడు మేత వేసేసి ఈ పేడ తీసుకోమని తెల్లారిపాటికల్లా కూడా మనకి 10 నుంచి 20 కేజీలు ఇచ్చే తల్లిని, మన గోవుని గోమాతను వదిలిపెట్టేసి మనం అనేక రకాలైన యూరియా అని, డిఏపి అని, లేకపోతే ఆ ఇంగ్లీష్ మందులకి ఇది చేస్తున్నాము, భూమిని పాడు చేసేస్తున్నాము, క్యాన్సర్ బాధను పడుతున్నాము. క్యాన్సర్ బాధ లేకోకుండా మనకి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, హాస్పిటల్కి 10 లక్షలు తగలేయకోకుండా మనం ఉండాలి అని అంటే ఈ గోవుది ఈరును పట్టండి, ఆవు పంచకం పట్టండి, ఆవు పేడ ఉండండి, బెల్లం ఉంటుంది. అనేక రకాలుగా ఎవరు చూసినా వాళ్ళ ప్యాషన్ ఏమైపోయిందంటే ఏమంటున్నారు, న్యాచురల్గా పండించిందండి, మేము ఆవు పేడతో చేస్తున్నామండి, వాళ్ళ దగ్గర ఆవులే ఉండవు, ఆవు పేడతో చేస్తున్నామండి అని ఈ మాటలు చెప్పేవాళ్ళు. కానీ ఇంత రకంగా ఎన్ని ఆవులు ఉండేసేసి తిప్పుకొచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇవాళ నమ్మి మీరు మోసపోకండి. ఎక్కడ కూడా మీరు ఎక్కడైతే చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా లేదా, ఇది ఊరికే వీడియోగా తీసేసి మనం యూట్యూబ్లో చూసేసి మనం మోసపోవద్దండి. ఎవ్వరు కూడా దయచేసి మీరు బాగా గమనించండి. గోమాతది ఎవరైతే వాళ్ళు గోమాతను రక్షిస్తున్నాము, గోమాతని ఇది చేస్తున్నాము అని అంటున్నామో, గోవు వాళ్ళ దగ్గర 10 ఆవులు ఉండవు. వీడియో చూస్తే మీరు నమ్మేస్తున్నారండి. వాళ్ళకి వెంటనే బాగుందని చెప్పేసి మీరందరూ కూడా మోసపోతున్నారు. వీడియోని నమ్మొద్దు దయచేసి. మీరు సహజంగా వచ్చేసి ఒక గంట మీరు ఎక్కడికో వెళ్ళి టైం పాస్ చేసి 3 గంటలు సినిమా చూస్తున్నారు, చూడలేదనుకోండి, ఒక సీరియల్ చూస్తున్నారు, చూడలేదనుకోండి, పిల్లల్ని తీసుకొని మీరు దయచేసి మీకు చేతులెచ్చి మొక్కుతున్నాను, మీ పిల్లల్ని తీసుకొచ్చేసి ఏమండి మా అమ్మాయికి తెలుగు రాదండి, ఇంగ్లీష్ మీడియం అండి అని పిల్లల్ని ఇప్పుడే జడగొట్టేస్తున్నాము. ఒక్కసారి ఆవు దగ్గరికి తీసుకొచ్చి ఇదిగోండి మన తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఇది చేసింది, ఒక్కసారి ఆవు పేడ ఎట్లా ఉంటుందో చూపియండి, ఆవు ఎట్లా ఉంటుందో దయచేసి మీరు పిల్లల్ని చెడగొట్టకండి. మీకు మరీ చేతులెత్తి మొక్కుతున్నాను. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అని నేర్పుతున్నారు. అట్లాగే మనకు ధైర్యంగా ఆవు ఉంది, మన భూమిని కాపాడే తల్లి ఉంది అని మోసపోకుండా, వీడియోలకి ఎక్కడా కూడా మీరు మోసపోకుండా ఒకరోజు పోతే పోయింది అనుకొని మీరు అంటే మనం పంట 90 రోజులు ఇదిగోండి ఈ ఇత్తనాలు తీసుకెళ్ళి 10 రోజులు భూమిలో నాటుతాం, తెల్లారిపాటికల్లా పెరుగుద్దా అండి? దానికి ఒక టైం అనేది ఉంటుంది కదండి. ఒక పెళ్లి చేసుకుంటున్నామండి, మనకి ఒక 30 రోజుల్లో లేకపోతే ఒక 100 రోజుల్లో పిల్లలు పుడుతున్నారండి? లేదు కదా. అది పంటకి మనం ఇచ్చే టైము అంతా. ఇప్పుడు ఎంతంటే అంత ఫ్యాషన్ లోకంలో బతుకుతున్నాం. ఫ్యాషన్ కాదండి. ఒక చెట్టు 4 ఇత్తనాలు నాటితే అది బేరదే కానీ సొరదే కానీ ఏదైనా మన ఇత్తనాలు నాటితే పెరగాలి, అవి భూమి నుంచి పెరగాలి, పెరిగిన తర్వాత పూత రావాలి, పూత వచ్చిన తర్వాత కాయ కాయాలి, కాయ కాసిన తర్వాత మనం తినాలి. ఎంత టైం పడుతుందండి? 90 రోజులు పడుతుంది. 90 రోజుల్లో వీడేదో తీసుకొచ్చేసి ఒక ఫోటో తీసుకొచ్చేసి ఇది చేస్తే మాలాంటి గోమాతల్ని రక్షించే వాళ్ళకి అన్నం దొరకట్లేదండి, గోవులకి మేత దొరకట్లేదు. ఎందుకనంటే సిటీలో ఈ మామూలుగా వచ్చేసి ఈ దొడ్లోంచి ఆ దొడ్లోకి, ఆ దొడ్లోంచి ఈ దొడ్లోకి చేసే ఆవులు కాదండి. ఈ ఒక 6 గంటలు మేసి వచ్చిన తర్వాతే ఈ పేడ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు పేడ మీద ఈగలు వాలవండి. చాలామంది గోమాతకి ఏం పెడుతున్నారంటే రోటీ పెడుతున్నారు, బెల్లం పెడుతున్నారు, వాటికి వచ్చేసి జిలేబీ పెడుతున్నారు, స్వీట్లు పెడుతున్నారు, వీటికి అరటిపళ్ళు, అతి ఘోరమైన అరటిపళ్ళు పెడుతున్నారు. అరటిపళ్ళు పెట్టిన పేడ పనికిరాదు, భూమికి పండదు, భూమే పండదు. అలాంటివి పెట్టినవి కాదండి. మామూలుగా వచ్చేసి గడ్డి పెట్టండి, తవుడు పెట్టండి దయచేసి. లేదనుకుంటే ఒక జాంకాయ పెట్టండి, లేదనుకుంటే 4 సొరకాయలు పెట్టండి. అట్లాగే లేదనుకుంటే మామూలుగా వచ్చేసి మనకి దొరికే ఏముంది తోటకూర పెట్టండి, పాలకూర దొరుకుద్ది కదా, అవి ఆ ఎరువు పనిచేస్తుంది. అంతేగాని
ప్రతి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద గురువులు కూడా దయచేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పీఠాధిపతులు, సన్యాసులు, సాధులు వీళ్ళందరూ తీసుకొచ్చేసి ఆవుకి ఇట్లా తీసుకొచ్చి అరటిపండు పెడుతున్నారు. ఈ ఒక ప్లేట్లోనే డజన్ అరటిపళ్ళు పట్టుకున్నారు, ఇట్లా పెడుతున్నారు, తింటుంది పాపం. అది తోటకూర పెట్టిన వాళ్ళు లేకపోతే ఒక గోంగూర పెట్టిన వాళ్ళు ఎవరూ కనపడతలేదండి. అలాంటిదే భూమికి పనిచేస్తుంది ఎరువు. దయచేసి మీరు అందరూ కూడా నేర్చుకొని ఒక 4 ఆవుల్ని మీరు వాళ్ళని సేకరించేసి వాటికి ఉపాధి కల్పించి వాటికి మేత పెట్టేసేసి మీ ఉన్న 10 ఎకరాల్లో మీరు మంచి నాణ్యమైన పంట పండిస్తారు. గో ఆధారిక అని బాగా వినపడుతుంది. గో ఆధారికలు ఎవరి దగ్గర లేవండి. గో ఆధారిక చేయాలని అంటే అది 3 నెలలు పడుతుంది. అందుకని దయచేసి రైతులందరూ కూడా ఇట్లా ఈ రకంగా చేస్తారని మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ తెలియజేస్తూ మీ అందరికీ కూడా గోవుని పెంచండి, భూమాతను కూడా ఇట్లా స్వీకరించండి, ఈ యొక్క నేచురల్గా పండే ఎరువుని పండిస్తారని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం గారు. జై గోమాత, జై జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.